నేను ఒకటే హామీ ఇస్తున్నా, ఇప్పుడు కూడా కొంతమంది గిరిజన ప్రాంతానికి రావాలంటే డాక్టర్లు రావడం లేదు. ఇక్కడ కూడా ఇంకా డాక్టర్లు తయారు కాలేదు. దీనికి ప్రత్యేకమైన శ్రద్ధ పెడతాం. అవసరమైతే ప్రత్యేకమైన ఇన్సెంటివ్స్ ఇస్తాం. శాంక్షన్ అయిన అన్ని డాక్టర్ పోస్టుల్ని ఏదో ఒక విధంగా భర్తీ చేసే బాధ్యత. ఒక 35 ఎకరాల స్థలంలో 500 కోట్ల రూపాయలతో మెడికల్ కాలేజ్ 500 కోట్ల రూపాయలతో మెడికల్ కాలేజ్ ఇవ్వడం అనేది నిజంగా చాలా చాలా సంతోషం. అండ్ మా ప్రాంత ప్రజలందరి తరఫున కూడా గౌరవ ముఖ్యమంత్రికి ఎప్పుడూ మేము రుణపడి ఉంటామని సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. రేపొద్దున ఈ మెడికల్ కాలేజ్ వచ్చిన తర్వాత ఇక్కడ చాలామంది స్పెషలైజ్డ్ డాక్టర్స్ వస్తారు. అండ్ అదేవిధంగా ఏ ఒక్క చిన్న అంశమైనా కూడా మళ్ళీ మేము ఎక్కడికో పరిగెట్టే పని లేకుండా పూర్తి స్థాయిలో వైద్యం అందించడానికి అన్ని సదుపాయాలు ఇక్కడ కల్పిస్తారు. కాబట్టి ప్రజలందరూ కూడా దీన్ని హర్షిస్తూ ఉన్నారు. ఈ మెడికల్ కాలేజ్ వచ్చిన తర్వాత మీరు చూస్తారు, ఎంటైర్ ద ఫేట్ ఆఫ్ ద ఏజెన్సీ అనేది మారబోతా ఉంది. ఏజెన్సీ తలరాత మారబోతా ఉంది.